సోదరులారా, అనంతపురం జిల్లా రాయదుర్గం డివిజన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఆ సార్కి మేనేజర్ సార్ గారికి కొద్దిగా వినతి పత్రం ఇచ్చినాము. వినతి పత్రం ఏమనగంటే ఈ నాగేశ్ గోనబాయి నాగేశ్ పిల్లోడు 10,05,000 రూపాయలు డబ్బు పోయింది. ఎప్పుడు 12 నెలల ముందే పోయింది. అప్పటి నుండి బ్యాంక్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇంతవరకైనా న్యాయం జరగడం లేదు. ఇప్పుడు మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చేకొస్తే ఆ సారేమో ఒక పెళ్లి కొడుకులాగా సిగ్గుపడుతున్నాడు. ఈడ తీద్దండి, ఈడ తీద్దండి, ఫోటో తీద్దండి, ఫోటో తీద్దండి. నీలో అవినీతి నీతి నిజాతి ఉంటే నువ్వెందుకు ఫోటో దిగవు, ఎందుకు అర్జీ తీసుకోవు అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇవన్నీ ఎందుకు ఇట్లా మూసిపెడుతున్నారు? బ్యాంకులో మాకు 5,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి అకౌంట్కి అంటున్నారు. అమ్మా 5,000 కొట్టేస్తున్నావా నువ్వేమన్నా? నీ అకౌంట్ చేయించుకోవాలంటే 5,000 కట్టాలా బ్యాంక్కి. నా అకౌంట్లో 2,000 ఉండాలా, 3,000 ఉండాలా. అందుకే కదా కేంద్ర రాష్ట్రంలో మాట్లాడేది అతనే మాట్లాడిన అప్పుడే బయట పెట్టారు. ఈ అవినీతి పనులు ఉన్నారు రాజకీయ నాయకులు కూడా. అలాంటి కాకుండా ఏం చెప్తున్నామంటే బ్యాంకులు కానీ బయట రాజకీయ నాయకులు కానీ నీతి నిజాతిగా బతకకపోతే మనము ఇలాంటి వాళ్ళు ఎండబెట్టి మనము ఎంత మాత్రం సౌకర్యాలు అవుతాం. నీ బ్యాంకులో నువ్వు అన్ని దోసి తీసుకొని ఎవరికన్నా వడ్డిస్తే నీ వడ్డీ వస్తాయి కదా, మళ్ళీ 5,000 నువ్వు వడ్డిస్తున్నావా? ఇవి కాబట్టి ఈ పిల్లలకి ఏమో మోసం జరిగింది, ఆ పిల్లలకి ఎట్లా జరిగిందా, నీ చేతిలో జరిగిందా అని కంప్లైంట్ ఇస్తే 5 నెలలు ఇదే గోడ పడుతున్నాడు. దీన్ని ఎందుకు పట్టించుకోలేదు మీరు అధికారులు అనేది మేము రాయలసీమ కమిషన్ డిమాండ్ చేస్తాం. లేదంటే ఒక 50,000 ఇవ్వండి, ఒక 50 లక్షలు ఇవ్వండి. ఇప్పుడు 10 లక్షలు 5,000 పోయినా కదా ఈ పిల్లల డబ్బులు. ఒక 50 లక్షలు ఇవ్వండి, ఒక 5 ఏళ్ళకి మీ సొమ్ము మీకు కట్టేస్తాడు. ఏదో దానివల్ల సంపాదించుకొని మీ బ్యాంక్ తరఫున మీ బ్యాంక్ మీకు కట్టేస్తాడు. మరి అట్లానే ఇవ్వండి, అదన్నా న్యాయం చేయండి. ఏ న్యాయం చేయకుండా మేము చేస్తామని నువ్వు అర్జీ తీసుకునే భయపడితే నువ్వు ఎట్లా ఉద్యోగాలు చేస్తారనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం.